రేపు చిత్తూరు జిల్లాలో జగన్ పర్యటనపై బీజేపీ నేత భానుప్రకాష్ రెడ్డి మండిపడ్డారు. జనాలను చంపేందుకే జగన్ పర్యటనలు చేస్తున్నారని విమర్శించారు. 500 మందికి అనుమతి ఇస్తున్నామని ఎస్పీ ప్రకటించినా 10,000 మందికి అనుమతి కావాలని కోరడం ఏంటని ప్రశ్నించారు. మామిడి రైతులను ఆదుకునేందుకు కూటమి ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టిందని, దీనిపై వైసీపీ అనవసర రాద్ధాంతం చేస్తుందని దుయ్యబట్టారు. చిత్తూరు జిల్లాలో జగన్ పర్యటన సందర్భంగా భానుప్రకాష్ రెడ్డితో మా కరెస్పాండెంట్ వర్మ ఫేస్ టు ఫేస్. వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రేపు చిత్తూరు జిల్లాలో బంగారుపాలెంలో పర్యటించనున్నారు. ఇక్కడ మామిడి రైతులతో పరామర్శ చేయనున్నారు. అయితే ఈ సందర్భంగా జగన్ వైఖరిని కూటమి నాయకులు తప్పుపడుతున్నారు. మనతో పాటు బీజేపీ నేత భానుప్రకాష్ రెడ్డి గారు ఉన్నారు. సార్ చెప్పండి, రేపు జగన్ పర్యటన పెద్ద ఎత్తున చేయబోతున్నారు. రైతులకు కూటమి ప్రభుత్వం అన్యాయం చేసింది, కనీసం ధర కూడా ప్రకటించలేదని చెప్పి పెద్ద ఆరోపణలు చేస్తున్నారు. ఏం సమాధానం చెప్తారు? మా ఎన్డీఏ కూటమి మేము ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన అడ్డుకోలేదు. పరిమిత సంఖ్యలో రండి అని చెప్తున్నావు. నువ్వేమన్నా పరిశీలించడానికి వస్తున్నావా, దండయాత్రకు వస్తున్నావా? 10,000 మందికి ఏందయ్యా? రా, నువ్వు రా, నీ 11 మంది ఎమ్మెల్యేలు రా, మీ 3 ఎంపీలు రా, నీకు ఉన్నటువంటి రాష్ట్రం నుండి జిల్లా అధ్యక్షుడు తీసుకురా, నీ రాష్ట్ర ఆఫీస్ బేరర్స్ని తీసుకురా, వచ్చి చూడు, పరిశీలించు. ప్రభుత్వాన్ని సలహాలు సూచనలు మేము తీసుకుంటాం. ఏమి లేకుండా ఒక ఆర్భాటంగా నువ్వు రావాలంటే ఒక సవమనే ఉండాలి, లేకపోతే నువ్వు వచ్చిన తర్వాత ఒక సవమనే లేయాలా అని చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు భావిస్తున్నారు. అలాంటి సందర్భంలో 10,000 మందితో వస్తాను, నేను 20 మందితో వస్తానంటే వచ్చి అనుమతి ఇచ్చే ప్రసక్తి లేదు. రేపు మేము మా ఎస్పీ గారు, చిత్తూరు ఎస్పీ గారు 500 మందికి ఇచ్చారు. 500 మంది, అది మామిడికాయలు మండి. అది మీరు 10,000 మంది కానీ వస్తే తొక్కేస్తే ఆ గుజ్జు దేనికి కూడా పనికిరాదు. మీరు ఆలోచించాలి, రైతుల కష్టాలు తెలుసుకొని రావాలి. నువ్వు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఏ రోజైనా రైతన్నల సమస్యల మీద కానీ, రైతన్నలు పడుతున్న ఇబ్బందుల మీద కానీ, మామిడి పండ్ల విషయంలో కానీ, అసలు ఇక రేపు వస్తున్నటువంటి నీ సందర్భంలో నువ్వు ఏ మామిడి పండ్లు చూపిస్తావు, దాని పేర్లు చెప్పు చాలు. 5 సంవత్సరాలు రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసినట్టు వ్యక్తి మామిడి పండ్లు పరిశీలన కోసం వచ్చినప్పుడు దాని పండ్ల పేరును తెలుసుకోవాలా, లేకపోతే 20 రాత్రుల కోసం నేర్చుకొని వస్తాడేమో. ఆ అవగాహన కూడా లేదు జగన్మోహన్ రెడ్డి గారికి. అంటే గతంలో తాము ఉన్నప్పుడు దాదాపు 15-16 రూపాయలు అప్పట్లో ధర ఉంది. అయితే ఇప్పుడు ఇంత దారుణంగా పతనమైంది, అది కూటమి ప్రభుత్వం వైఫల్యం వల్ల అన్నట్లుగా ఆరోపణ ఉంది వైసీపీ నుంచి. అసలు 5 ఏళ్ల కాలంలో ఎంతమంది రైతన్నలు ఆత్మహత్య చేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు? మీరు అవలంబించినటువంటి రైతు వ్యతిరేక విధానాల మీద ఎంతమంది రైతన్నలు ఆత్మహత్య చేసుకున్నారు అది చెప్పండి. మీరున్నప్పుడు 2 సంవత్సరాలు కరోనా సందర్భంలో అక్కడ ఎక్కడ పోలేని కారణంగా ఆ మరుసటి సంవత్సరం ఆ ఏడాది మామిడి పండుగ రైతన్నలకు ధర వచ్చింది. మీరేదో ఇచ్చింది కాదు, అది ఆ రోజు వచ్చినట్టు ధర మీరేదో ఇచ్చింది కాదు. ఎక్కడిచ్చారు చెప్పండి. అబద్ధాలు, అసత్యాలకి క్యార్ ఆఫ్ అడ్రస్ జగన్మోహన్ రెడ్డి. ఆ తప్పుడు ప్రచారాలు మానుకొని రేపు వచ్చి చూడండి, మీరు పరిశీలించి వెళ్ళండి. ఖచ్చితంగా ఇప్పటికే మా చంద్రబాబు నాయుడు గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏ విధంగా ఆదుకోవాలి మామిడి పండ్ల రైతుల్ని అని చెప్పి ప్రభుత్వం 12 రూపాయలు గిట్టుబాటు ధర ప్రకటించిన, అందులో 4 రూపాయలు ప్రభుత్వం ఇస్తామని చెప్పిన, మిగతా ఏదైతే 8 రూపాయలు పరిశ్రమల నుంచి రావడం లేదు, దాన్ని మానిటరింగ్ కూడా చేయడం లేదు, అందుకే రైతులు నష్టపోతున్నారు అని అంటున్నారు. లేదు, జిల్లా యంత్రాంగానికి, జిల్లా కలెక్టర్ల గారికి ఒక సూచనలు కూడా ఇవ్వడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం. ఎక్కడ ఏ రైతు కూడా ఇబ్బంది పడకుండా ఖచ్చితంగా ప్రభుత్వం నిర్ణయించిన రేటు వరకు అందే వరకు ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుంది. ఇప్పుడు పెద్దిరెడ్డి గారు ఆయన ఒక సవాల్ చేశారు గతంలో, ఏదైతే తన ఫ్యాక్టరీకి సంబంధించి ఉన్నారు, కుమ్మక్కైనారు, అందుకే ధర తగ్గిందంటే నా మీద ఎందుకు కేసు పెట్టలేదని ఆయన ప్రశ్నిస్తున్నారు. ఒకవేళ ఆయన పెద్దిరెడ్డి గారు వారి ఫ్యాక్టరీలు సరిగా ప్రభుత్వం చెప్పిన ధర ఇవ్వకపోతే మరి ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? ఖచ్చితంగా ఇప్పటికే మీకు మదనపల్లి ఫైల్స్ తెలుసు, మ్యాంగో ఫైల్స్ కూడా తొందరలో ఓపెన్ అవుతుంది. మదనపల్లి ఫైల్స్, మ్యాంగో ఫైల్స్ అన్నీ ఓపెన్ అవుతుంది. రాబో రోజుల్లో ఏ విధంగా ఎవరు ఎక్కడెక్కడ తప్పు చేస్తారో అందరి మీద చర్యలు తీసుకుంటాం. అంటే మరో ఆరోపణ కూడా చేస్తున్నారు, రేపు జగన్ పర్యటన సందర్భంగా ఆయన మీద దాడులు జరిగే అవకాశం ఉంది, కూటమి ప్రభుత్వం కుట్రలు పన్నుతోంది, ఏదైతే సెక్యూరిటీ ఇవ్వడం లేదు, అందుకు ప్రైవేట్ సెక్యూరిటీ కూడా వైసీపీ ఏర్పాటు చేసుకుంటున్నట్టుగా కూడా సమాచారం వస్తుంది. ఏమంటారు మరి, సెక్యూరిటీ పరంగా ఎలా ఉంది? జగన్మోహన్ రెడ్డి, పెద్దిరెడ్డి గారు మీరు మాట్లాడే మాటకు అర్థం ఉందా? మొన్ననే మీ జగన్మోహన్ రెడ్డి కారు కింద పడి ఒక కార్యకర్త చనిపోయా. మీరు ఆ కార్యకర్తల గురించి మాట్లాడేది, మీరా భద్రత గురించి మాట్లాడేది? ముందు వచ్చినట్టు మీ కార్యకర్తలకు భద్రత కల్పించండి. మేమైతే ఎక్కడ ఎటువంటి ఆటంకాలు కలిగించే ఆలోచన మాకు లేదు. మీరే అలా సృష్టించుకొని మీరే మీ మీద రాళ్ళు వేసుకొని దాడికి జరిగిందని చెప్పేదానికి కూడా ఆస్కారాలు ఉన్నాయి. కాబట్టి అందుకనే పరిమిత సంఖ్యతో పోలీస్ శాఖ అనుమతి ఇచ్చింది. కాబట్టి ఆ సంఖ్యతో రండి, చూసి వెళ్ళండి, ఎటువంటి ఇబ్బంది ఇది లేదు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి భవిష్యత్తులో ఈ ఓదార్పు యాత్రలకే సరిపోతారు తప్ప జీవితంలో జైత్ర యాత్రలు ఉండదని చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు భావిస్తున్నారు. ఇప్పుడు మామిడి రైతాంగానికి కేంద్రం నుంచి ఎలాంటి సహాయ సహకారాలు అందే కోసం ఉంది. ఇప్పుడే ముఖ్యమంత్రి కూడా ఏదైతే 4 రూపాయలు
కేంద్రం ప్రభుత్వం ఇస్తుందని ప్రకటించారో ఆ మేరకు నిధులు విడుదల చేయాలంటూ కూడా ఒక విజ్ఞప్తి అయితే కేంద్రాన్ని చేసిన పరిస్థితి అయితే ఉంది. అలాగే జీఎస్టీ సంబంధించి ప్రస్తుతం పరిశ్రమలు 18% జీఎస్టీ ఉంది. దాన్ని 12.5% తగ్గిస్తే రైతులకు ఎక్కువ ధర ఇచ్చే అవకాశం ఉన్నట్లుగా కూడా చెప్తున్నారు. మరి ఆ దిశగా కేంద్రం చర్యలు ఉంటాయి. ఖచ్చితంగా ముఖ్యమంత్రి రాసినటువంటి లేఖకి కేంద్ర పెద్దలు ఒకసారి పరిశీలించి ఏ విధంగా రైతాంగాన్ని ఆదుకోవాలో ఆ విధంగా ఖచ్చితంగా ఆదుకుంటారని చెప్పి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నా. ఒకసారి పరిశీలించాలా ఏ విధంగా కేంద్ర ప్రభుత్వ గైడ్ లైన్స్ ఏ విధంగా ఉంది అన్ని రాష్ట్రాలకి, ఎందుకంటే ఒక రాష్ట్రం మీద ప్రత్యేకంగా రాయితీలు ఇచ్చే అవకాశం లేదు. కాబట్టి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఒకసారి ఆలోచించి ఖచ్చితంగా నేనైతే చెప్పదలుచుకుని ఆంధ్రప్రదేశ్ రైతులు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా వారిని ఆదుకుంటామని చెప్పి నమ్మకం ఉంది. అది బీజేపీ నేత భానుప్రకాష్ రెడ్డి గారు చెప్తున్నారు. ఏదైతే రేపు వైఎస్ జగన్ సంబంధించి సెక్యూరిటీ పరంగా కూడా అన్ని రకాలుగా ప్రభుత్వం సహకరిస్తుంది. అయినట్టుగా కావాల్సిన ఆరోపణలు అయితే అనవసర ఆరోపణలు అయితే చేస్తున్నారు చెప్తున్నారు. అలాగే కేంద్రం పరంగా కూడా ఎలాంటి సహకారాలైనా ఏపీ రైతాంగానికి ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇది రేపు వైఎస్ జగన్ చిత్తూరు జిల్లా పర్యటన నేపథ్యంలో తాజా పరిస్థితి. కెమెరామ్యాన్ రాజేష్తో వర్మ, ఐ న్యూస్, తిరుపతి.